బీసీ బంద్ ఈరోజు జరిగింది. సో ఆ బీసీ బంద్లో ఇది మిగతా ఇది బీసీ సంఘాలు కానీ, లేకపోతే బీసీ కులగన్న చేసిన కాంగ్రెస్ కానీ, లేకపోతే కొన్ని స్వతంత్రంగా ఉన్న పార్టీలు ఇది పాల్గొన్నాయి, తమ నిరసన వ్యక్తం చేసినాయంటే అర్థం ఉంది. కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏనాడు ఒక బీసీ బిల్లు తేవాలని కానీ, ఓకే, కులగన్న చేయాలని కానీ, ఓకే, సో ఆ కులగన్న డేటాని పబ్లిక్ లో పెట్టాలని కానీ, సో కేసీఆర్ ఒక సమగ్ర సర్వే చేసిండు. ఇప్పటి వరకు ఆ డేటా బయట పెట్టిండా? సో 10 ఏళ్ల కాలంలో బీసీలకి ఏమీ చేయలే కేసీఆర్ గారు. చేశారా? మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీలకు చెందిన భూములు కబ్జా పెట్టిండు, ప్రభుత్వ భూములని కబ్జా పెట్టిండు, చెరువులు కబ్జా పెట్టిండు, లక్షల కోట్లు దోసుకున్నాడు. ఇవి తప్ప ఏనాడైనా బీసీ కులగన్న చేద్దాము, లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయి, ప్రతిసారి పేపర్ లీక్లు అయితే ఇవాళ ఎందుకైతే లేవు? పేపర్ లీక్లు బీజేపీ పాలిత రాష్ట్రాలు అయితే, లేకపోతే బీఆర్ఎస్ పాలనలు అయితే ఇవాళ ఎందుకైతే లేవు? ఇక ధర్నా చౌకులు ఎత్తేసుడు, యూనియన్లు తీసేసుడు, ఇదంతా ఇక పొద్దుగాలేస్తే నియంతృత్వం. అవునా కాదా? బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎందుకు చేయలేదు? ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతూ మేమే బీసీల కోసం పుట్టినమనే నకరాలు దొబ్బేటువంటి బీఆర్ఎస్, ఓకే, భారత రాష్ట్ర సమితి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఫండింగ్ చేసే అన్ని పైసలు కేసీఆర్ దగ్గర ఎక్కడి? లబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన వాళ్ళ దగ్గర, పాస్పోర్ట్ బ్రోకర్ల దగ్గర. కనిపించిన గుట్టలు, స్త్రీలు దేన్ని వదిలిర్రా? బీసీల కోసం బిల్లు చేయలేదు, జీవో చేయలేదు. ఇవాళ వాళ్ళు వచ్చి ధర్నా చేస్తే ఎవరితో కొట్లాడాలి మేము? బీజేపీ తెచ్చిన ఏ బిల్లుకి కేసీఆర్ గారు వ్యతిరేకించారు? ఈడబ్ల్యూఎస్ వ్యతిరేకించారా? లాస్ట్కు ఆ గోదావరి జిల్లా బాపనోని తీసుకొచ్చి సీఎం కుర్చీలో కూర్చుండేబెట్టి వానికి సాష్టాంగ నమస్కారం చేసినావు చిన్నజీఆర్ గారికి. యాదగిరి గుట్టను పేరు మార్చి యాదాద్రి చేసినావు. అద్రి అనే కాన్సెప్టే ఇక్కడ లేదు. సింహాద్రి, ఇంకో అద్రి ఆంధ్రాలు ఉంటాయి, తెలంగాణలో గుట్టలు ఉంటాయి. సో మా భాషని, మా కల్చర్ని, మా ఐడెంటిటీని మొత్తం సంకనాకిచ్చి ఇవాళ మీరు దయ్యాలకు వేదాలు వల్లించినట్టు వల్లిస్తా అంటే ఎవరి చెవులు రా తామర పూలు వాడు పెడుతుంటే మేము పెట్టి నువ్వు 10 ఏళ్ళు పెట్టినావు అని నేను దాన్ని ధర్మేస్తే ఆ పైన వాడుకో ఇంకా అధ్వానం చేస్తున్నాడు. కాదు, ఇవాళ కాంగ్రెస్ ఏం చేయమంటావు? గుండె మీద చేసుకొని చెప్పండి. ఇవాళ ఏ పార్టీలో ఉన్నా, యాడ చచ్చినా, భూమి లోపల దాక్కున్నా బీజేపీ కోటేమని చెప్పిన లంచకొడుకోడు మందకృష్ణ మాదిగ. అవునా కదా? ఊరికి దూరం పెట్టినోడోడు, డప్పు కొట్టుమన్నోడోడు, నిన్ను అంటరాని పనులు చేయమన్నోడోడు వాడే. మళ్ళీ వానికి కోటేమని వీళ్ళ అంబడి కొడుకు ఎందుకు చెప్తున్నాడు అంటే మాదిగ జాతి యొక్క ఆత్మగౌరవాన్ని ఎవరి దగ్గర తాకట్టు పెట్టాలి? బాపనల పార్టీ దగ్గర తాకట్టు పెట్టాలి. అంతే కదా? అవునా కాదా? ఎందుకోసం పెట్టాలి? ఎందుకంటే మందకృష్ణ గారికి పద్మ అవార్డు వస్తుంది, మందకృష్ణ గారికి చిల్లర వస్తుంది. వాని చిల్లర కోసం జాతిని దాసోహం చేస్తున్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పూలే దంపతులు, పెరియార్ రామస్వామి గారు అనేక మంది వాళ్ళ జీవితాలను అర్పించి పోరాటం చేస్తే వీళ్ళు అంబడి కొడుకు పోయి మళ్ళా బాబనం దగ్గర కాలు మొక్కుతుంది. కాన్షీరామ్ గారు, మళ్ళీ ఇదే మాయావతి, ఇదే మందకృష్ణ గారు మళ్ళా దళితుల ఆత్మగౌరవాన్ని తీసుకొని కులాలు పోవాలని మనం కొట్లాడుతుంటే, కులాలు పోతలేవని బాధపడి కనీసం కుల వివక్షణ పోవాలని మనమంటే డబ్బు కొట్టుకోమని ఈడే చెప్తున్నాడు. నువ్వు డబ్బు కొట్టుకుంటాడు, వాడు గుళ్ళ పూజ చేస్తాడు, నువ్వు పూజారి కావద్దు. అంటే నీ స్వార్థ ప్రయోజనాల కోసం జాతికి ద్రోహం చేసే ఎరినా కొడుకున్నంతసేపు మనకి ఎట్లా మంచి జరుగుతుంది? ఇలా బీసీ ఎస్సీ ఎస్టీలకు లీడర్లు అని చెప్పుకునే చెత్తనా కొడుకులు, వాడు అగ్రకులమూడు అడ్డదారులు దోసుకున్నటువంటి చిల్లర కోసం జాతి ప్రయోజనాలు తాకట్టు పెట్టినాక నాకు ఎక్కడ దొరుకుతుంది? ఎన్నేళ్ళున్నా నేను ఇట్లనే ఉంటా. మా తాత డబ్బు కొట్టిండు, ఇంక నేను కొట్టాలి, ఇదే ఉంటది ఇక ఎల్లకాలం. మందకృష్ణ గారు మరి వాడు డబ్బు కొట్టాడు, వాని బిడ్డ కొట్టది, వాడి కుటుంబ సభ్యులు కొట్టారు. అంటే మిగతా మాదిగ సోదరులను సోదరీమణులని సంక నాకియడానికి వీడి స్వార్థం కోసం జాతికి ద్రోహం చేస్తున్నాడు. సేమ్ థింగ్ విత్ ఆర్ కృష్ణయ్య గారు. ఎవడు అడగకున్నా ఈడబ్ల్యూఎస్ చట్టం తెచ్చిండు, 3% ఉన్నవానికి 10% రిజర్వేషన్ తెచ్చిండు, 50% లిమిట్ పెట్టలేదు. ఏది రామాలయం మోడీ కట్టించిండు అంటాడు. మరి కోర్టు కదా తీర్పు ఇచ్చింది అంటే కోర్టును కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అని చెప్తున్నావు కదా. ఎలక్షన్ కమిషన్ ని ఇన్ఫ్లుయెన్స్, అన్ని వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, మీడియా అని, ఎవ్రీథింగ్ అని నువ్వే చెప్పుకుంటున్నావు కదా.
మరి ఈ కేసులో కూడా ఇప్పుడు కూడా కోర్టు తీర్పిస్తే జీవోకు వ్యతిరేకంగా మరి అది కూడా నువ్వే చేయించినట్టు కదా. ఇలా రెండు రకాలుగా కాంగ్రెస్ వాడు కులగన్న చేసిండు. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో కులగన్న చేస్తలేరు, ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో వర్గీకరణ చేస్తలేరు, ఎస్సీ వర్గీకరణ కానీ ఎస్టీ వర్గీకరణ కానీ. కానీ తెలంగాణలో సమన్యాయం చేసే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకాలేస్తుంది ఎవరు? ఇవాళ యొక్క అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కులగన్న చేసి యొక్క బిల్లు పాస్ చేసి యొక్క ఫైల్ ని బీజేపీకి చెందిన గవర్నర్ దగ్గరికి రాజ్భవన్ పంపిస్తే సంతకం ఎందుకు ఆపుతున్నాడు 6 నెలల నుంచి? మళ్ళీ వాడొచ్చేసి ధర్నా చేస్తే మనం ఎవరితో కొట్లాడాలి? కాంగ్రెస్ ఏం చేయమంటావు చెప్పు? కులగన్న చేసిర్రు. మరి ఇలా 2011లో కాంగ్రెస్ హయాంలో యూపీ హయాంలో జనగణన చేస్తే 2021లో చేయాలి. కరోనా వీక్ కూడా 4 అయింది. మరి ఎందుకు చేస్తలేడు మోడీ? పార్లమెంట్ ఓపెనింగ్ ఓడి తెచ్చిండు, మనువాదులను తీసుకొచ్చాడు. అర్థమైతే లేదా? మొన్న 400 వచ్చి ఉంటే వాడు రాజ్యాంగం ఎత్తేస్తాడు. మనందరం కొట్లాడి వానికి మెజారిటీ రాకుండా చేసే వరకు ఏం చేయాలో అర్థమైతే లేదు. ఎందుకంటే రాజ్యాంగం ఎత్తేయాలంటే 400 సీట్లు రావాలి, మెజారిటీ రాష్ట్రాల్లో ఇది అప్రూవల్ రావాలి. కాబట్టి బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని వాళ్ళు అంగీకరించలేదు. రాజ్యాన్ని అంగీకరిస్తా, భారతీయ జెండాను అంగీకరిస్తా అంటే పటేల్ గారు ఇది వాళ్ళ బ్యాన్ ఎత్తేసారు. 2002 దాకా వాళ్ళు భారత రాజ్యాంగాన్ని అంగీకరించలేదు. వాళ్ళు నాగ్పూర్లో ఉన్న బత్తాయిల ఆఫీస్ మీద ఎగరేయలేదు. వాడి దేశపోడే కాదు, చారిత్రక ఆధారాలతో మాట్లాడుతున్నాం మనము. ఆర్యుడు మేము గొప్పవాడని చెప్పుకుంటున్నాడు. అట్లాంటి దుర్మార్గుడు మనకి ఎట్లా చేస్తాడని మనకు ఆశ కూడా లేదు. కాబట్టి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సిన అవసరం ఎవరి? రాజ్భవన్ ముందు పోయి వాడిని సంతకం పెట్టేదాకా వదలొద్దు బీజేపీ గవర్నర్ని. లేదా ఢిల్లీలో రామ్లీలా మైదాన్ పోయి కొట్లాడాలి. ఎవడేడకున్నా ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చిండు, ఎవడేడకున్నా రైతులకు నల్ల చట్టాలు తెచ్చిండు, ఎవడేడకున్నా అనేకమైన దోపిడీ చట్టాలు తెచ్చిండు. మరి కొట్లాడిన ఎందుకు ఇస్తలేడు? వీడు రాజ్భవన్లో వీడు సంతకం పెడితే పని అయిపోతుంది. లేదు వాడు కోర్టోడు మళ్ళీ కోర్టులో తీర్పిచ్చే జడ్జి వాడు మళ్ళా ఆ బాపనోడే. వాడోడు కంట్రోల్ ఉంటాడు, బీజేపీ కంట్రోల్ ఉంటాడు. మోడీ ఎన్ని ద్రోహాలు చేసినా ఎలాంటి తీర్పులు ఇయ్యరు కోర్టులు. కానీ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తారు, రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తారు, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారు. బాపనల రాజ్యం నడుస్తుంది అనాదిగా. అంటే ఎన్నాళ్ళు మనం ఇట్లా భరించాలి? వాస్తవాలు చెప్తే ప్రశ్నిస్తే వాని కుటుంబ సభ్యులతోటి వాని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి, లేకపోతే వాని మీద దాడులు చేయాలి, వాళ్ళని వీలైతే చంపేయాలి. ఎవడు ఇలా ఆపరేషన్ కాగారి కింద చచ్చిపోతున్న ఒక్క బాపనని చూపెట్టు, ఒక్క అగ్రకుల పోని చూపెట్టు. సమన్యాయం కోసం పోరాడుతున్న బీసీ ఎస్సీ ఎస్టీలే. ఎక్కడన్నా చూడు, ఆర్మీలో అధికారులు ఎవరు ఉంటారు? బాపనోళ్ళు ఉంటారు. కింద చచ్చిపోయే జవాన్లు ఎవరు ఉంటారు? మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీలు. ఎక్కడన్నా చూడు. ఇది ఈ రోజు కాదు, అనాదిగా వస్తున్నది. ఇట్లనే భరిద్దామా? ఇట్లనే చేద్దామా? ఒక్క బీసీ నాయకుడు అని చెప్పుకునే ఎదవల్లారా ఏం చేయమంటారా? కాంగ్రెస్ ని కేంద్రంలో అధికారం లేదు, 11 ఏళ్ల నుంచి వాడే అధికారంలో ఉన్నాడు. వాడు అడ్డదారులు మోసం చేసి గెలుస్తున్నాడు. ఓట్లన్న ఆ యొక్క వ్యతిరేక ఓట్లను చెల్లక వాని అనుకూల ఓట్లని పెంచుకుంటున్నాడు, ఫేక్ ఓట్లను పెంచుకుంటున్నాడు, మోసం చేసి గెలుస్తున్నాడు. ఉత్తరాదిలో, దక్షిణాదిలో వాడు వస్తలేడు. దక్షిణాది రాకపోయినా ఉత్తరాది ఎడ్డి నా కొడుకులతోటి మోసం చేసి ఆ 4 రాష్ట్రాలు ఉన్నాయి, యూపీ మధ్యప్రదేశ్ ఇవి కలిస్తే సరిపోతుంది వానికి. మరి ఏం చేద్దాం? అదే వెస్ట్ బెంగాల్ ఎంత ట్రై చేసినా రాలేదు, పంజాబ్లో వచ్చే అవకాశమే లేదు, ఇక దక్షిణాదిలో అసలే రాడు. మరి ఇట్లాంటి దుర్మార్గుల్ని ఏం చేద్దాం? ఈ దుర్మార్గులని చెప్పండి. వాళ్ళు వచ్చేసి మందకృష్ణ గారు ధర్నా చేసి ఆర్ కృష్ణ ఎడదొచ్చిండు. ఆర్ కృష్ణ బీజేపీ సంకల్లో వచ్చిండు. ఇలా వాడు బీజేపీ ఎంపీ. ఎవరితో కొట్లాడాలి మనం? వీడెట్లా బీసీ లీడర్ అవుతాడు? బాపనోడి సంఖ్య నాకేటోడు వీడెట్లా బీసీ లీడర్ అవుతాడు? ఇక మాదిగోళ్ళకి ద్రోహం చేసేటోడు బాపనోళ్ళ సంఖ్య నాకేటోడు మందకృష్ణ మాదిగ ఎట్లా బీసీ లీడర్ దళితులకు లీడర్ అవుతాడు? ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని కానీ వీడు నిజంగా కొట్లాడంటే రైతులు 6 నెలలు కొట్లాడితే మనకి నల్ల చట్టాలు వెనక తీసుకున్నాడు. అంత దరిద్రుడైనా సరే వీడు 30 ఏళ్ళ నుంచి కొట్లాడితే కూడా ఎందుకు రాదు చట్టాలు? ఎప్పుడు చిల్లర కమ్ముడు ఓడే బతుకులు. మాదిగ జాతి గౌరవాన్ని తాకట్టు పెట్టిండు బాపనోళ్ళ దగ్గర, ఇంకొన దగ్గర. ఇలా మాయావతి ఎందుకు నోరు తెరుస్తలేదు ఏ సమస్య మీద? ఆమె బాపనోని దగ్గర తలకాయ దాసవం చేస్తుంది. 3%, 5% ఓట్లు చీల్చి బీజేపీని గెలిపిస్తుంది.
మోడీ ఏం చేసిండో చెప్పుకోరు. పొద్దుగాలేస్తే కాంగ్రెస్ మీద బురద చల్లాలి. 11 ఏళ్ళ నుంచి వాడు అధికారం ఇంకా కాంగ్రెస్ మీద బురద చల్లితే ఏమొస్తుందిరా? కాంగ్రెస్ మీద బురద చల్లితేనే కదా వాడు పనికిరాడని అంటేనే కదా వాని పక్క పెట్టి నీకు చెప్పింది. వానికంటే మంచిగా చేసి చూపెట్టాలి, కానీ వానికంటే దరిద్రంగా చేసుకుంటా, వానికంటే ఎక్కువ దోసుకుంటా, వాడు గట్టినైనా అమ్ముకుంటా వాడిని తిడతా అంటే ఎట్లా కలుస్తుంది? వాడు వద్దనే కదా నీకు అవకాశం ఇచ్చింది. నువ్వేం చేసినావో చెప్పుకోవాలి. కానీ ఎన్నేళ్ళు గాంధీ 64 ఏళ్ల కింద చచ్చిపోయిన నెహ్రూ మీద ఇంకా బురద చల్లాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? మేము వాజ్పేయి గారి మీద చల్తలేం కదా. మేము వాస్తవాలు చెప్తేనే మీరు తట్టుకోలేకపోతున్నారు. ఏడుగురు కుట్ర చేసి గాంధీని చంపింది వాస్తవం చెప్తేనే మీరు తట్టుకోలేకపోతారు. బ్రిటిష్ దగ్గర పెన్షన్ తీసుకుంది వాస్తవం చెప్తేనే మీరు తట్టుకోలేకపోతారు. కానీ మీరు మాత్రం ఇక మార్ఫింగ్ చేసి ఫేక్ చెప్తా ఉంటే మదన్ గుప్తా అంట ఎవడోడో పనికిరాని చెత్తగాలు, ఈ ఆంధ్రప్రదేశ్ చెందిన చెత్త ముండ కొడుకులు అందరూ దోపిడీదారులు. తెలంగాణలో ఏం పనిరా మీకు? మీ ఆంధ్రాలో ఏం పీక్కుంటారో పీక్కోరు. వాడేమో చంద్రబాబు నాయుడు ఏదో పీకిండంట. భార్యనే పోషించలేనోడు, దేశాన్ని ఏం ప్రేమిస్తాడు అన్నోడు, కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నోడు, ఇవాళ వాడు మళ్ళా పోయి ఇది బీజేపీ మంచిదంటే ఎవరు నమ్ముతారా? చంద్రబాబు నాయుడు ఏది పిల్లనిచ్చిన మామని ద్రోహం చేసిన దరిద్రుడివి, నీ కింద ఓవర్ లీడర్ ఎరగొద్దని అందరినీ చంపేసిన దరిద్రుడివి, నువ్వు తెలంగాణలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మిన దరిద్రుడివి, అన్ని ఆంధ్రాలో చేలో పెట్టిన దరిద్రుడివి, నువ్వేం చేసినావురా? వాడు గూగుల్ అంటే ఆడ వచ్చింది. ఎందుకు వచ్చింది? గూగుల్ ఆడ సంస్థ పెట్టాలంటే అక్కడ వాళ్ళకి నీళ్లు కావాలి, సముద్రంలో నీళ్లు కావాలి, తక్కువ రేటుకి లేబర్ కావాలి. కాబట్టి ఆ సముద్రంలో నీళ్లు కావాలి కాబట్టి వాడు అడిగితే వస్తున్నాడు, అంతే, అంతకుమించి ఏం లేదు అలా. ఓకే, తెలంగాణలో సముద్రంలో నీళ్ళు లేవు కదా, సముద్రం లేదు కదా, కాబట్టి వాడికి నీళ్లు బాగా అవసరం ఏఐకి ఆ డేటా సెంటర్కి. కాబట్టి వాడు వస్తున్నాడు. నీ మీద ప్రేమతో వస్తలేడు రావాలా నా కొడక. నువ్వు చేసింది ఏం లేదు అలా కదా. దరిద్రుడు పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏ విషయం మీద అవగాహన లేదు. నా 3వ భార్య క్రిస్టియను, నేను బాప్టిజం తీసుకున్నాను అప్పుడే అంటాడు. నా కొడుకు పేరు క్రిస్టియన్ పేరు అంటాడు. అప్పుడే ఐఎమ్ అనపోలాజెటిక్ సనాతని అంటాడు. అసలు సనాతనం అంటే ఏంది? వర్ణ వ్యవస్థ ఉండాలి. ఓకే, వీడు మాదిగోడు, వీడు మంగళోడు, వీడు సాకలోడు, వీడు డక్కలోడు, ఇదే రామాయణం. వీడికి ఊడ్చుక బతకాలి, నేను కూర్చొని ముచ్చడి చెప్పాలి. వీళ్ళందరినీ ఇదే కదా సనాతనం అంటే. కాదు మాకెందుకురా, అది వద్దనే కదా కొట్లాడుతుంది నాటి నుంచి నేటి వరకు. అంటే ఎంత సన్నగా మన మీద ఈ బాపనల్ల ఆధిపత్యం నడుస్తుంది. కులాలు పోకూడదండి అంటాడు ముక్కులేమో పెట్టుకొని. సో ఇక్కడ పరిష్కారం ఏందో మీరు చెప్పండి. బీ హానెస్ట్ యువర్ సెల్ఫ్. ఆలోచించండి మిత్రులారా. ఓకే, సో ఆ క్రమంలో ఏం పెట్టినా వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా, ఓకే, ఇవాళ ఒక్కొక్కరి దగ్గర 4 స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఓకే, ఏది మీరు ఇంకా తెలంగాణ ప్రజల్ని సచ్చినా మీరు ఎవరు చేయలేరు. తెలంగాణే కాదు, ఉత్తరాదిలో కూడా మీరు మోసం చేస్తుండే గెలుచుడు. అక్కడ కూడా ప్రజలు హానెస్ట్ గా మీకు ఓటు వేస్తలేరు. అక్కడ కూడా మీకు కర్రు కాల్చి వాత పెడతానే ఉంటారు, మీరు తంతనే ఉంటారు. ఓకే, లేకపోతే ఇక నేపాల్ లెక్క ఇంకో దేశం లెక్క సివిల్ వార్ అవుతుంది. ఓకే, అర్థమైందా?